హలో అండి. ఈ వీడియోలో మునగాకుతో కారం పొడి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఈ ఆకు ఇంత ఈజీగా ఇంటి పక్కనే అందుబాటులో ఉన్నా గానీ దీంట్లో న్యూట్రిషనల్ వాల్యూస్ చాలా ఎక్కువ అండ్ చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. మరి ఈ ఆకుతో టేస్టీగా ఉండే కారం పొడి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా తెచ్చుకున్న ఆకుల్ని నీట్గా వాష్ చేసుకోవాలి. ఏదైనా దుమ్ము కానీ మురికి కానీ ఉంటే పోతుంది. ఇక్కడ నేనైతే ఒక గిన్నెలో వాటర్ తీసుకున్నాను. తర్వాత ఆకులన్నీ కూడా కొమ్మల నుంచి సెపరేట్ చేసుకుని ఇలా ఆకుల్ని ఇందులో వేసి వాష్ చేస్తున్నాను. ఈ ఆకుల్ని క్లీన్గా ఉండే ఒక క్లాత్ పైన వేసి పరిచి ఫ్యాన్ కింద ఆరబెట్టచ్చు, లేకపోతే అరగంట పాటు ఎండలో పెట్టచ్చు. అంటే మొత్తానికి ఇందులో వాటర్ లేకుండా చేయాలి అంతే. ఆకులు ఆరిన తర్వాత స్టవ్ ఆన్ చేసి మంట మీడియం ఫ్లేమ్లో ఉంచి లోతుగా ఉండే కడాయి లేదా ఏదైనా తీసుకోవాలి. దీంట్లో ఆరబెట్టిన ఆకులు వేసి డ్రై రోస్ట్ చేసుకోవాలి. నేను తీసుకున్న మునగాకు 2 కప్పుల వరకు ఉంటుంది. ఆకులు క్రిస్పీగా అయ్యేంత వరకు ఇలా కలుపుతూ ఉండాలి, లేకపోతే మాడిపోతాయి. చేతిలో వేసుకుని నలిపితే ఇలా అయితే కనుక ఇంకా క్రిస్పీగా అయిపోయినట్టే. వీటిని ఇంకా సెపరేట్గా ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు దీంట్లోనే 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోండి. తర్వాత 5 ఎండుమిర్చి తీసుకోండి. ఒకవేళ కారం తక్కువ తినేటైతే 4 ఎండుమిర్చి తీసుకోండి. ఇప్పుడు దీంట్లోనే 2 టేబుల్ స్పూన్ల మినపప్పు, 2 టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 5 ఏమో తొక్క తీసిన వెల్లుల్లి రెమ్మలు వేసుకోండి. అలానే చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా వేసి ఇవన్నీ వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారనివ్వాలి. కంప్లీట్గా చల్లారిన తర్వాత దీన్నంతా కూడా ఒక మిక్సీ జార్లోకి తీసుకుని పౌడర్లా మిక్స్ పట్టుకోవాలి. మరీ ఫైన్ పౌడర్లా కాకుండా కొంచెం బరకగా ఉంటే తినేటప్పుడు బాగుంటుంది. ఇప్పుడు దీంట్లోనే డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్న మునగాకును కూడా వేసుకోవాలి. తర్వాత సరిపడేంత సాల్ట్ కూడా వేసుకుని మిక్స్ పట్టుకోవాలి. అంతే, మునగాకు కారం పొడి రెడీ అయిపోయింది. నేను దీన్ని టేస్ట్ చేశాను. లైట్గా సాల్ట్ తక్కువైంది, అందుకని మళ్ళీ కొంచెం యాడ్ చేశాను. సో మీరు ట్రై చేసినప్పుడు సాల్ట్ని మీ టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోండి. అలానే కారం ఎక్కువైతే చాలా లైట్గా చిన్న బెల్లం ముక్క వేసుకొని ఒకసారి మిక్స్ పెడితే సరిపోతుంది. ఈ పొడిని ఉదయాన్నే తీసుకోవడం ఇంకా మంచిది. మనం టిఫిన్స్ చేసేటప్పుడు ఇడ్లీలో కానీ దోశల్లో కానీ స్ప్రింకిల్ చేసుకొని తినొచ్చు స్పైసీగా. ఇంకా హెల్తీగా అంటే వేడివేడి అన్నంలో కొంచెం ఈ కారపొడి వేసుకుని 1 స్పూన్ నెయ్యి వేసి కలుపుకుని తినొచ్చు. ఒకవేళ నెయ్యి లేకపోతే నువ్వుల నూనెను కూడా వేసుకుని కలుపుకొని తినొచ్చు. ఇంకా ఈ మునగాకు కారపొడిని స్టోర్ చేసుకోవడం కోసం గాలి తగలకుండా ఉండే ఒక బాక్స్లో కానీ లేదా ఇటువంటి సీసాలో కానీ స్టోర్ చేసుకోవచ్చు. కాకపోతే స్టోర్ చేసేటప్పుడు మనం దేంట్లో అయితే స్టోర్ చేద్దాం అనుకుంటున్నామో దాంట్లో ఎటువంటి తడి లేకుండా ఉండేలా చూసుకోవాలి. ఈ పొడిని ఒక్కసారి చేసుకుంటే రూమ్ టెంపరేచర్లో 2 వారాల వరకు కూడా నిల్వ ఉంటుంది. ఈ కారం పొడిలో ఇంకేమైనా యాడ్ చేయొచ్చు అని మీకు తెలిస్తే కింద కమెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you for watching.